ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిసారిగా మన ప్రియ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన నామములో కూడి వచ్చిన మీ అందరికీ, ప్రత్యేకించి గ్రేస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీ ఫౌండర్ పాస్టర్ రెవరెండ్ డి రమేష్ గారికి, అమ్మగారికి, అలాగే పాస్టర్ సత్యం గారికి, దేవరాజు గారు, పాల్రాజు గారు, సమయల్ గారు, ఇస్సాక్ గారు, వీరందరిని బట్టి వారందరికీ కూడి వచ్చిన మీ అందరికీ, సంఘ బిడ్డలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మీ అందరికీ వందనాలు అయ్యా. అలాగే యూత్ వారికి కూడా వందనాలు, సంఘస్థులందరికీ వందనాలు. మరి ముఖ్యంగా నా చిరకాల స్నేహితుడు రమేష్ గారిని మరొకసారి ఇక్కడ చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. వారు చక్కటి మ్యూజిషియన్, బ్లెస్సీ మ్యూజిషియన్ టీం లీడర్ అయిన అద్భుతమైనటువంటి టాలెంట్ ప్రభు తనకి ఇచ్చాడు. మరి మన మధ్యకి రావడం కూడా చాలా సంతోషం. నా స్నేహితుడు తమ్ముడికి కూడా వందనాలు. అలాగే కూడి వచ్చినటువంటి దైవ సేవకులు ప్రభు కిరణ్, వెస్లీ, వారిద్దరు కూడా ప్రభు యొక్క పరిచర్యకు సమర్పించుకున్నారు. బాబు మొన్న మేము ఇన్వైట్ చేశాం వెస్లీ గారిని, వచ్చారు. ఆ వాక్యం వినే అదృష్టం నాకు లేదు. నేను ఆ రోజు లేను, నేను వేరే చర్చిలో ఉండాల్సి వచ్చింది. చాలా చక్కటి వాక్యాన్ని డిసిప్లిన్డ్గా కుమారుడు ప్రకటించాడు. దేవుని యొక్క సేవలో మేము యూట్యూబ్లో చూస్తూనే ఉంటాం. ఇంకా దేవుని కృపలో ఎదుగుతూ ఉన్నారు వారిద్దరూ. వారి కోసం ప్రార్థన చేద్దాం. ఈరోజు మొదటి రోజు 3 దినాల ఉపవాస కూడికలు. మొదటి రోజు నన్ను ఆహ్వానించడం నేను చాలా సంతోషిస్తున్నాను. అయ్యగారు ఇప్పటి వరకు చాలా విషయాలు చెప్పారు. నిజంగా మా ఆత్మీయ స్నేహం అనేది 20 ఇయర్స్ పైనే ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొదట్లో ఎంత ఉందో కానీ ఇప్పుడు ఇంకా ఆత్మీయతలు, అభిమానాలు పెరిగిపోయాయి. నేను ఫోన్ చేయగానే అయ్యగారు ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు ప్రేయర్ అన్నా సరే నాకు పలానా చోట ఉందండి, కొంచెం బిజీగా ఉన్నాను అని మాత్రం అనరు. తప్పకుండా వస్తానయ్యా అని అంటారు. అది మా మీద ఉన్న అభిమానం. అంతేకాదు, ఇంటికి వస్తే అమ్మగారు చాలా గొప్పగా పరిచర్య. అమ్మగారు కూడా ఇంటి దగ్గరికి రాగానే ఎంత ప్రేమతో పరిచర్య చేస్తారంటే అంత ప్రేమగా చేస్తారు. చాలా సంతోషం. సో ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మన కూడికల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అయ్యగారు నేను అడిగాను. అయ్యా, ప్రతి సంవత్సరం ప్రభు చేసిన ఉపకారాలను తలంచుకొని ఏర్పాటు చేస్తున్నాం కదా, అదేవిధంగా ప్రతి సంవత్సరం మీరు వస్తున్నారు, ఈ సంవత్సరం కూడా మీరు రావాలి అయ్యగారు అని చెప్పగానే తప్పకుండా వస్తానన్నాడు. నాకు డే టైం ఇస్తారు అయ్యగారు. ఇప్పుడు దూరం నుంచి రావాలి కనుక, మరలా వెళ్ళాలి కనుక డే టైం ఇస్తారు. ఈసారి ఎందుకో నైట్ ఇచ్చారు. నేను మార్చమని అడుగుదాం అనుకున్నాను కానీ అడగలేకపోయాను. ఎందుకంటే ఎప్పుడు నాకు డే టైం ఇస్తారు. ఒకవేళ ఈరోజు డే టైం కుదరలేదేమో, అయ్యగారిని ఇబ్బంది పెట్టడం ఎందుకు, మనమే కొంచెం జర్నీ పర్లేదులే అని చెప్పి ప్రభు ఇచ్చినటువంటి వాహనంలో ఈరోజు ఇంకా ఏ టైం అయినా పర్లేదు, ఎనీ టైం, డే టైం అయినా నైట్ టైం అయినా ప్రభు మంచి వాహనం ఇచ్చారు. కాబట్టి మనం జర్నీ చేయడానికి కూడా ఏ ఇబ్బంది లేదు. సో ఈరోజు మీ మధ్యకి రావడంలో చాలా సంతోషిస్తూ, సరే సబ్జెక్ట్ ఏంటి అయ్యగారు అని అంటే, ఏం లేదు అయ్యగారు, శుద్ధీకరణ గురించి మేము ఈ 3 దినాల ఉపవాస ప్రార్థనలు, ఈ 3 దినాలు కూడా ఏమి తీసుకోమండి, మమ్మల్ని మేము శుద్ధీకరించుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. ప్రభు మరలా నూతన సంవత్సరంలోనికి నడిపిస్తున్నారు కనుక ఒకవేళ ఈ సంవత్సరం ఏమైనా అపరాధాలు ఉంటే, మనలో ఏమైనా దోషాలు ఉంటే వాటిని కడిగి వేసుకొని శుద్ధీకరించుకొని మారిన మనసు కలిగి నూతన సంవత్సరంలోనికి వెళ్ళాలని ముఖ్య ఉద్దేశం అండి అని తెలియపరిచారు. ఎప్పుడైతే అయ్యగారు ఆ విషయాన్ని తెలియపరిచారో నేను వెంటనే ఆలోచించాను, శుద్ధిని గురించి ఏం చెప్పాలి ప్రభు అని ప్రభు సన్నిధిలో నేను తలంచుచూ ఉండగా నాకు 7 విషయాలు తెలియపరిచారు ప్రభు. శుద్ధీకరణ గురించి 7 విషయాలు. మనము మన జీవితాలలో 7 విషయాల్లో మనల్ని మనము శుద్ధి చేసుకోవాలి. ఇంకేమైనా ఉన్నాయేమో నాకైతే తెలియదు కానీ కేవలము ప్రభు నాకు బయలుపరిచిన 7 థింగ్స్ మాత్రం నేను మీకు తెలియపరచాలని ఆశ కలిగి ఉన్నాను. 7 విషయాలను కూడా చాలా త్వరగా క్లియర్గా మీకు వివరించాలని ఆశ కలిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఈ మొదటి రోజు చాలా ఆహ్లాదకరంగా సంతోషంగా మీరందరూ ఉన్నారు. ఇక మూడవ రోజు అయితే కొంచెం డల్గా ఉంటారు. నేను మొదటి రోజు రావడం చాలా సంతోషంగా ఉందేమో. అంటే ఫాస్టింగ్స్ కదా, అవును కదా, చాలా సంతోషం. సో నాతో కూడా మా బ్రదర్, నేను ఎక్కడికైనా వాక్యం చెప్పడానికి వస్తున్నాను అంటే మా బ్రదర్ బెన్నార్ గారు ఉన్నారు, మీ అందరికీ తెలుసు, ఆయన డీలర్ గారు కదా. బాబు మీరు ప్రసంగానికి వస్తే నాకు తప్పనిసరిగా నువ్వు ఫోన్ చేయాలి, నాకు చెప్పాలి అంటాడు. ఈ ఏరియాలో ఎక్కడికి వచ్చినా మా అన్నయ్య నన్ను విడిచిపెట్టాడు, ఆయన కూడా చర్చకు వస్తాడు. ఈరోజు మరి ఆయన కూడా నాతో ఉండడం చాలా సంతోషం. మా బ్రదర్కి కూడా ప్రత్యేకంగా దైవాశీర్వాదాలు కలగాలని నేను కోరుకుంటున్నా. సరే, దేవుని వాక్యంలోనికి వెళ్దామండి. మొదటిగా పరిశుద్ధ లేఖనములో నుండి యోహాను శుభవార్త 13వ అధ్యాయము 5వ వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం. యోహాను శుభవార్త 13వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును ఆయన కట్టుకొని ఉన్న తువాలుతో వారి పాదములు తుడుచుటకును మొదలు పెట్టెను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపుడా, దయగల నాయన, ఇంతవరకు మా ప్రియ బిడ్డలు నిన్ను ఆరాధించారు, పాటల ద్వారా ఘనపరిచారు, ప్రార్థన ద్వారా నిన్ను ఆహ్వానించారు. తండ్రి, నీ దాసుని తొలి పలుకుల ద్వారా మా అందరినీ కూడా నీ వాక్యము కొరకై ప్రిపేర్ చేశారు. పరిశుద్ధాత్ముడా, మీరు మాతో ఉండండి. నీ పరసంబంధమైన దివ్యమైన వాక్కులను మా నోట ఉంచండి. మా బిడ్డలకి ఏ వాక్యం అవసరమో మా తండ్రి మీరు వినిపించండి అయ్యా. మేము వట్టివారము మట్టివారమే, కేవలము నీ చేతిలోని బలమైన సాధనములుగా ఉండాలని ఆశ కలిగి ఉన్నాం. తండ్రి, నీకు స్తోత్రమయ్యా. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు. మీరు మాతో ఉండండి. నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపండి. నా సొంత జ్ఞానమును తీసివేయండి. పరసంబంధమైన ఆత్మచేతను జ్ఞానము చేతను నింపి మీరు మాతో మాట్లాడుమని తండ్రి 7 విషయాలు మా బిడ్డలకు అర్థమయ్యే రీతిలో మీరు మాత్రమే ప్రకటించండి. నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకోండి. ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు నిన్ను హృదయపూర్వకంగా ఆరాధిస్తూ స్తుతిస్తూ నా ప్రియ ఆత్మీయ స్నేహితులు రమేష్ అయ్య గారు తలపెట్టిన ప్రతి ప్రార్థనా కూటాన్ని 30, 60 నురంతులుగా వర్ధిల్ల చేసి సంఘాన్ని బలపరచి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుమని యేసయ్య నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంచెం గట్టిగా చెప్దామా? థ్యాంక్ యూ. ఈరోజు మనం చదువుకునేటువంటి వాక్యంలో మీకు మొదటి టాపిక్ లేదా మొదటి అంశం అర్థమైంది. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు పస్కా ఆరాధిస్తూ ఉన్నప్పుడు, అంటే పస్కా భోజనాన్ని శిష్యులకు ఇస్తూ ఉన్నప్పుడు మధ్యలో లేచి ఒక తువ్వాలు నడువు కట్టుకొని శిష్యుల పాదాలు కడుగుతూ ఉన్నాడు. దీనిని ఏమని మనం పిలుస్తామంటే పాదశుద్ధి అని చెప్తాం. ఏంటిది? మొదటి విషయం. చాలా మంచి అలవాటు మీకు ఉందండి, చాలా సంతోషం. పిల్లలు రాసుకుంటున్నారు, టైటిల్స్ రాసుకోండి. చాలా ఆత్మీయంగా మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇది మొదటి అంశం, పాదశుద్ధి. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు పాదాలను శుద్ధి చేయడము. ఈ లోకంలో ఎంతోమంది గురువులు ఉన్నారు, ఎంతోమంది శిష్యులు ఉన్నారు. శిష్యులైన వారు గురువులకు ఏం చేస్తారు? పరిచర్య చేస్తారు. పరిచర్య ధర్మము శిష్యులు చేయాలి, గురువులు చేయరు. మనం చూస్తూ ఉంటాం. కానీ పరిశుద్ధ లేఖనాలలో దేవుని యొక్క వాక్య గ్రంథంలో గురువు అని పిలువబడేవాడు యేసుక్రీస్తు. బోధకుడా అని అందరూ ఆయన్ని సంబోధించారు. హీబ్రూలో రబ్బూని అంటారు. రబ్బూని అనగా బోధకుడు లేదా మాస్టర్ లేదా గురువు. అలాంటి ప్రఖ్యాతులు కలిగినటువంటి గురువు గారు, మాస్టర్, అద్భుతమైనటువంటి టీచింగ్ చేసేవాడు శిష్యుల పాదాలు కడుగుతున్నాడు. ఎక్కడైనా విన్నారా ఈ సంఘటన? ప్రపంచ చరిత్రలో మీరు ఎప్పుడైనా ఎక్కడైనా విన్నారా? గురువు గారి పాదాలు శిష్యుడు కడగడం సమంజసం. కానీ పరిశుద్ధ లేఖనంలో శిష్యుల పాదాలు రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారు గురువు గారు కడుగుతూ ఉన్నాడు. ప్రియులరా,
కడుగుతూ ఉండగా ఒక ఆయన అన్నాడు, 12 మంది శిష్యుల్లో ఎవరైనా? పేతురు. ఏమన్నాడు ఆయన? ప్రభువా, నువ్వు నా పాదాలు కడగడానికి వీల్లేదయ్యా. నువ్వెక్కడా, నేనెక్కడా? నేను ఒక సామాన్యమైన మనిషిని, చేపలు పట్టుకునేవాణ్ణి. నువ్వెక్కడయ్యా? దేవాది దేవుడివి, సృష్టికర్తవు, సర్వోన్నతుడివి, పరలోకము నుండి దిగి వచ్చిన సాక్షాత్తు దేవుని కుమారుడువు. అలాంటి గొప్ప వ్యక్తివైన నీవు అల్పుడను, చేపలు పట్టేవాడిని, నా పాదాలు మీరు కడగడం ఏంటయ్యా? శిష్యుడు గుర్తించాడండి. ఈరోజు ఎంతమందిని గుర్తిస్తున్నారండి? మీ యొక్క గురువు గారిని, మీ యొక్క పాస్టర్ గారిని ఒక పాస్టర్గా ఎంతమంది గుర్తిస్తున్నారు? మీ దైవజనుడిని ఒక దైవజనుడిగా ఎంతమంది ఆయన్ని గమనిస్తున్నారు? ఆయన మీ మధ్య చేస్తున్న పరిచర్య ఎంత గంభీరమైనది. అందులో ఎన్ని హెచ్చుతగ్గులు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు. నాకు తెలుసు తను ఒక్క రూపాయి ఉంది అని అంటే దేవుని పరిచర్యకు ఎలా వాడాలి అన్నదే తన కాన్సెప్ట్. నాకు అందుకే ఆయన అంటే చాలా ఇష్టం. మీ గురువు గారంటే, మీ బోధకులు, మీ పాస్టర్ గారంటే నాకు చాలా ఇష్టం. అందుకే వచ్చే ప్రతిదీ దేవుని యొక్క పరిచర్యగా ఉపయోగిస్తారు. ఈ రోజున మీ దైవ సేవకుడిని ఒక దైవ సేవకుడిగా గుర్తించండి. పేతురు గుర్తించాడు, అయ్యా నువ్వు దేవుని కుమారుడవు, మా పాదాలు నువ్వు కడగడం ఏంటయ్యా, నీ పాదాలు మేం కడగాలి అనగానే ప్రభు అంటాడు, ఆ వాక్యం చదవండి. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు, కానీ ఇక మీదట తెలుసుకొందువు అని అతనితో చెప్పగా, పేతురు నేను మీ పాదాలు ఎందుకు కడుగుతున్నానో నీకు ఇప్పుడు అర్థం కాదు. నేను వెళ్ళిపోయిన తర్వాత, నేను చనిపోయి మరలా తిరిగి లేచిన తర్వాత నీకు అర్థమవుతుందిలే. ఇది ఒక వేదాంతం, ఇది ఒక థియాలజీ. ఈ సత్యం అనేది నీకు ఇప్పుడే అర్థం కాదు, తర్వాత అర్థమవుతుంది, నన్ను కడగనివ్వు అనగానే ఆయన అంటాడు, లేదు లేదు ప్రభువా, నా పాదాలు ముట్టుకోవడానికి వీల్లేదయ్యా అని చెప్పగానే ప్రభు అంటున్నాడు, అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదు అని చెప్పాను. ప్రియులరా, ఎప్పుడైతే పేతురు అలా అన్నాడో ప్రభు అంటున్నాడు, పేతురు నీకు నాతో పాలు కావాలంటే, నా రాజ్యములో నీకు స్థలం కావాలంటే, నా రాజ్యములో నువ్వు ఉండాలంటే, 12 సింహాసనాల ప్రక్కన నా ప్రక్కన నువ్వు ఉండాలి అని అంటే ఎప్పటికీ కానివ్వు, నాతో నువ్వు కడగనివ్వు, లేదంటే నాతో నీకు పాలు లేదు అనగానే అప్పుడు అంటున్నాడు, ప్రభువా అలాగైతే నా పాదాలే కాదు, నా చేతులు, నా తల, నా దేహము అంతా కడుగు అనగానే చూడండి, ఇప్పుడు అంటున్నాడు, నేను నీ పాదాలు మాత్రమే శుద్ధి చేయాలనుకుంటున్నా. కానీ పేతురు అంటాడు, పాదాలు మాత్రమే కాదు ప్రభువా, నా తల, నా చేతులు, నా ఒళ్ళంతా నన్ను క్లీన్ చేయి అనగానే ప్రభు మరొక మాట అంటున్నాడు, ఏమని? లేదు నాయనా, స్నానం చేసిన వారు పాదములు తప్ప మరేమీ కడుగుకొని అవసరము లేదు. స్నానం చేసిన వారు పాదాలు తప్ప మరేమీ కడగని అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు స్నానం చేశావు కాబట్టి ఇక నీకు స్నానం అవసరం లేదు, కేవలం పాదాలు మాత్రమే కడిగితే చాలు అని ప్రభు చెప్పాడు. అంతేకాదు ఆ క్రిందంటాడు, నేను కడిగిన తరువాత మీరు కూడా మీ పాదాలు ఒకరు శుద్ధి చేసుకోండి. స్నేహితులారా, నా ప్రియమైన శిష్యులారా, నేను ఏదైతే మీకు చేశానో, నేను అలా మీ కాళ్ళు కడిగానో, మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు శుద్ధి చేసుకోండి, ఒకరి పాదాలు ఒకరు కడుక్కోండి అని ప్రభు చెప్పాడు. ఈ 2 విషయాలు మీకు కొంచెం క్లుప్తంగా ఆత్మీయ అర్థాలు చెప్పి నేను ముందుకు వెళుతా. ఒకటి, ఆయన ఏమన్నాడు అని అంటే, ప్రభువా నా దేహమంతా కడుగు అని అన్నాడు. ప్రభు అన్నాడు, నువ్వు ఆల్రెడీ స్నానం చేసావు కదా. అంటే ఆల్రెడీ స్నానము అని అంటే అది బాహ్య స్నానం కాదు, జ్ఞాన స్నానము అని అంటాం. దీన్ని మన అర్థమయ్యే పరిభాషలో చెప్పాలి అని అంటే బాప్తిస్మము. డేవిడ్ గారు కరెక్ట్గా క్యాచ్ చేశారు పాయింట్. జ్ఞాన స్నానం. పేతురు, నా దగ్గర నువ్వు బాప్తిసం తీసుకున్నావు, నువ్వు రక్షించబడ్డావు, అయితే ఇక నీకు స్నానం అక్కర్లేదు. ఒకసారి బాప్తిసం పొందితే మరలా బాప్తిసాలు అక్కర్లేదు. ఈ మధ్య కొంతమంది పాస్టర్ గారులు ఏవో బైబిల్ ఇస్తున్నారని, డబ్బులు ఇస్తున్నారని, ఇళ్ళు కట్టిస్తున్నారని
రండి, మీరు ఎవరైనా మా దగ్గర బాప్తీసాలు తీసుకుంటే మీకు బైబిల్ ఇస్తాం, డబ్బు ఇస్తాం, ఇల్లు కడతామని అంటే బాప్తీసం తీసుకున్న వారు కూడా మరలా వెళ్ళి బాప్తీసాలు తీసుకుంటున్నారు. నేను చూశాను, నాకు తెలుసు, ఎన్నో సంఘటనలు జరిగాయి. కానీ యేసు ప్రభు అంటున్నాడండి, ఒక్కసారి బాప్తీసం తీసుకుంటే చాలు, మరలా బాప్తీసం తీసుకోవాల్సిన అవసరము లేదు. నీవు పొందిన జ్ఞాన స్నానం చాలు. మరి పాదాలు ఎందుకు కడుగుతుందని తెలుసా? ఎందుకంటే నువ్వు జ్ఞాన స్నానం తీసుకున్నాక, బాప్తీసం పొందిన తర్వాత నువ్వు జీవించేది లోకంలో ఏముంది అని అంటే, యోహాను శుభవార్త 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, ఇవన్నీ కూడా పాప సహితమైనవే. నువ్వు లోకంలో ఉంటున్నావు కనుక ఈ లోకంలో ఉన్న మాలిన్యము నిన్ను అంటుతుంది కనుక నీ పాదాలు కడిగితే చాలు, దేహం అక్కర్లా. ఒకసారి బాప్తీసం తీసుకున్నాను కదా అని లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు లోకంలో ఉన్న మాలిన్యం, లోకంలో ఉన్న కంటి ద్వారా, మాట ద్వారా, చూపు ద్వారా, ఆలోచన ద్వారా పాపాలు మనం జరిగిస్తూ ఉంటాం. వాటిని మరల బాప్తీసం తీసుకొని కడిగి వేసుకొని అక్కర్లా. ఏనాటి ప్రార్థన ఆనాడు ద్వారా కడుగుకొని శుద్ధి చేసుకోవాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిది పాదశుద్ధి. ఒకసారి బాప్తీసం పొందిన తర్వాత మరల బాప్తీసం అక్కర్లేదు. అయితే మనకు మాలిన్యం అంటుతుంది కనుక మనము కాళ్ళు కడుక్కోవాలి. అంటే అర్థం చెప్తా వినండి. కాళ్ళు కడుక్కోవడం అంటే ఒకరి పాదాలు ఒకరు కడగడం కాదు. పాదశుద్ధిలో ఉన్నటువంటి ఇంటర్నల్ మీనింగ్ ఏంటంటే, శిష్యులారా మీ పాదాలు నేను కడిగినట్లు కడుక్కోండి అని కాదు దాని అర్థం ఏంటంటే, నేను మీ పాపాలు క్షమించినట్లుగా మీరు ఒకరిని ఒకరు క్షమించుకోండి. యేసు ప్రభు వారు పరలోక ప్రార్థన నేర్పించాడు తన శిష్యులకు. ఆ ప్రార్థనలో 7 అంశాలు ఉంటాయి. ఆ 7 అంశాలలో 6వ అంశం ఏంటంటే, మా అపరాధములు మేము క్షమించినట్లుగా మీరు మా అపరాధములను క్షమించండి. మనం చేసే ప్రార్థనలో, పరలోక ప్రార్థనలో 6వ అంశం, ప్రభువా ఇతరులు చేసిన అపరాధాలు మేము క్షమించినట్లుగా మా అపరాధములను మీరు క్షమించండి అని ప్రార్థన చేస్తాం యేసు ప్రభు నేర్పిన ప్రార్థనలో. కనుక లోకంలో మనం చేస్తున్నటువంటి తప్పులు చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు, వాటిని మనం ఏం చేయాలంటే, సహోదరుని పట్ల నువ్వు చేసినప్పుడు, సహోదరుడా నీ పక్షంగా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని ఒకరికి ఒకరు ఏం చెప్పుకోవాలి? క్షమాపణ చెప్పుకోవాలి. కనుక పాదశుద్ధిలో ఉన్నటువంటి ఆత్మీయ అర్థము, ఒకరి పాదాలు ఒకరు కడుక్కోండి అంటే ఒకరి పాపాలు ఒకరు క్షమించుకోండి. ఈనాడు మనకు పాదశుద్ధిని గురించి మనం తెలుసుకుంటున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఇలాంటి శుద్ధి నీకు కలిగిందా? మనము మరలా నూతన సంవత్సరానికి వెళ్ళబోతున్నామే. ఎప్పటికప్పుడు నీ పాదాలు శుద్ధి చేసుకుంటున్నావా? అంటే నీ పాపాలని యేసు రక్తంలో కడుక్కుంటున్నావా? నీ పాపాలకు ప్రాయశ్చిత్తం కలుగుతుందా? ఎప్పటికప్పుడు నువ్వు శుద్ధి చేసుకుంటున్నావా? ప్రతి దినము మనం బయటికి వెళ్ళి వచ్చామంటే కాళ్ళు కడుక్కుని లోపలికి వెళతాం. అలాగే ప్రతి దినము మన దేవుని యొక్క సన్నిధిలో లేదా ఇంటిలో ప్రార్థన చేసుకొని మన పాపాలకు ప్రాయశ్చిత్తాన్ని కలిగి ఉండాలని ప్రభువు ద్వారా మీకు నేను మనవి చేస్తున్నా. పాదశుద్ధి చాలా ప్రాముఖ్యం. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? ఇంటికి రాగానే మొదట కాళ్ళు శుభ్రంగా కడుక్కొని లోపలికి వెళ్ళాలి. ఈ మాట ఎవరు చెప్పారు? క్రొత్త నిబంధనలో యేసు ప్రభు వారు మనకి ఇప్పుడు చెప్పారు. మరి పాత నిబంధనలో ఉందా అంటే అక్షరాల పాత నిబంధనలో ఒక ఆజ్ఞ మోషే గారి ద్వారా అహరోనుకు తన సంతానమైనటువంటి పిల్లలకు మోషే గారు ఆజ్ఞాపిస్తాడు. నిర్గమకాండములో 30వ అధ్యాయంలో ఆ వాక్యం చూడండి ఒకసారి. 19వ వాక్యాన్ని మనం చూసినట్లయితే మోషే గారు అంటాడు, అహరోను నీవు నీ సంతానము రండి, ఇదిగో ప్రత్యక్షపు గుడారం ఎదుట ఉంచబడిన నీళ్లలో మీ పాదాలు శుద్ధి చేసుకొని దేవుని మందిరములోనికి వెళ్ళండి. అనగా నీ పాదాలు శుద్ధి చేసుకొని దేవుని మందిరములోనికి రావాలి అని అంటే నీ పాదాలు క్లీన్గా ఉండాలి. నీ పాదాలకున్న మట్టి శుభ్రంగా కడుక్కొని దేవుని మందిరంలోనికి రా. రెండవది ఇందాక చెప్పాను కదా, మీ పాపాలు ఒప్పుకొని దేవుని సన్నిధిలోనికి రండి. మీ పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, అప్పుడే మీ పాదాలు శుద్ధి చేయబడతాయి. నీళ్లతో మన పాదాలు కడిగినంత మాత్రాన మనం శుద్ధి చేయబడము. అలా అంటే చాలా మనం పొరపాటు పడినట్లే. పాత నిబంధన గ్రంథంలో ఆ మాట చదవండి ఒకసారి. నిర్గమకాండం 19వ అధ్యాయము. ఆ నీళ్లతో అహరోనును వాని కుమారులను చూసారా, చేతులు కాళ్ళు కడుగుకొని లోపలికి వెళ్ళాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశము నుండి కనాను దేశానికి అరణ్య యాత్ర చేస్తూ ఉన్నప్పుడు మార్గములో
మోషే గారి ద్వారా దేవుడిచ్చిన ఆజ్ఞ. ఆ క్రింద వచ్చిన చదివితే ఇది మీ తరతరములకు నియమించబడిన ఆజ్ఞ అని చెప్పాడు. నియమించబడిన కట్టడ అంటే నియమము అనగా ఆజ్ఞ. ఆజ్ఞ అయినా, ధర్మమైనా, కట్టడైనా, అది ఏదైనా దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ. దాన్ని మనం తప్పిపోకూడదు. కాబట్టి ఆయన నియమించినటువంటి ఈ కట్టడ ప్రకారము యాజకులు దేవుని మందిరములో పరిచర్య చేయడానికి బయట ఉంచబడినటువంటి పాత్రల నీళ్లతో శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రావాలి. అప్పుడు పరిచర్య చేయాలి. ఈ రోజున మనం కూడా అంతే. యాజకులమైన, పాస్టర్లమైన, విశ్వాసులైన అందరూ కూడా మన పాదాలు ఒళ్ళు క్లీన్ చేసుకుని, శుభ్రం చేసుకుని దేవుని సన్నిధిలోనికి రావాలి. ప్రార్థన ద్వారా మనల్ని మనం పవిత్రపరచుకోవాలి. మొదటిది పాదశుద్ధి. ఈ పాదశుద్ధి మనం ధర్మశాస్త్రంలో ఉంది. యేసుప్రభు క్రొత్త నిబంధనలో చెప్పాడు. దానికి పూర్వం మన పితరులు ఆచరించారా ఈ ఆచరణ అని అంటే మన పితరులు కూడా ఆచరించారండి. అదే ఎక్కడ తెలుసండి? ఆదికాండము 19వ అధ్యాయము 2వ వాక్యం మనం చూసినట్లయితే, అబ్రహాము ఇంటికి మధ్యాహ్నపు వేళ ముగ్గురు మనుష్యులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగుల మీద వెళ్ళి అది సాష్టాంగ నమస్కారము చేసి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల మీ దాసుని మీరు దాటిపోవద్దు. నేను మీ కొరకు నీళ్లు తెప్పిస్తాను, దయచేసి మీ పాదములను కడుగుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఆ దినాన ప్రత్యక్షపు గుడారం ఎదుట అలాగే సేమ్ ఇదే విషయాన్ని సొలొమోను అద్భుతమైన మందిరాన్ని నిర్మించిన తరువాత ఆ శృంగారం అనే దేవాలయపు ఆవరణములో ఇత్తడి గంగాళముతో దానిని ఒక టబ్బు సముద్రాన్ని చేశాడు. సముద్రం అంటే అది సముద్రం కాదు, ఇత్తడి గంగాళముతో పెద్దది తయారు చేయించాడు. యాజకులు అందులో స్నానం చేయడం, కాళ్ళు కడుక్కోవడం, ఆ తర్వాత మందిరంలోనికి వెళ్ళడం. సొలొమోను కూడా దీన్ని పాటించాడు. పాత నిబంధనలో మన పితరులు పాటించిన విషయం. దూర ప్రాంతం నుండి ప్రయాణం చేసి ఇంటికి వచ్చిన తర్వాత అలాగున కొంతమంది వెళ్ళిపోతారండి. ఇలాంటి విషయాల్లో కొంతమంది పొరపడుతూ ఉంటారు. ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడెక్కడో ప్రయాణం చేసి కాళ్ళు కడుక్కునే టైం కూడా లేక వెంటనే లోపలికి వెళ్ళి కూర్చుంటారు. మంచినీళ్ళు తాగుతారు, టీ తాగుతారు, వీలైతే మంచం మీద కూడా పడుకుంటారు. అలా చేయకూడదు. పాదశుద్ధి చాలా ప్రాముఖ్యమైన విషయము. పాదశుద్ధి లేకపోతే లోకంలో ఉన్న మాలిన్యం అంతా నీ ఇంటిలోనికి వచ్చేస్తుంది. గమనించారా? మన పితరులు పాదశుద్ధిని ఊరికే పెట్టలేదండి. అందులో చాలా సైంటిఫిక్ రీజన్ ఉంది. మనం బయట నుంచి ఎక్కడెక్కడో తిరిగి అలా ఇంటిలోనికి వెళ్ళకూడదు కాళ్ళు కడుక్కోకుండా వెళితే. మీకు బాగా అర్థమయ్యే విషయం 2019 జరిగింది ఒక సంఘటన. ఏంటి చెప్పండి? అది కోవిడ్-19. అది వచ్చిన తర్వాత అండి, సోమరిపోతు కావచ్చు, బద్ధకస్తుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎన్నిసార్లు కడిగేవారు రోజుకి? బయటికి వెళ్ళిన ప్రతిసారి శుభ్రంగా కడిగి చేతులకు గంటకి శానిటైజర్తో చేతులు కడుక్కొని ఎంత మనం శుభ్రంగా ఉన్నాం. ఎందుకని? కరోనా అనే మాలిన్యం నిన్ను పట్టుకుంటే నువ్వు చచ్చిపోతావనే భయం. అందుకనే దేవుడు కూడా ఒక మాట చెప్పాడు, నీవు గనక పాదాలు శుద్ధి చేసుకోకుండా లోపలికి వస్తే నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు మోషే ద్వారా. గమనించారా? అదే నేను చెప్పాను మీకు. నిర్గమకాండం 30వ అధ్యాయము 1 నుంచి మీరు చదివితే దేవుడు చెప్పాడు, మీరు గనక పాదశుద్ధి లేకుండా నా మందిరంలోనికి వస్తే నా మహిమ ప్రభావమును తట్టుకోలేక మీరు చచ్చిపోతారు. జాగ్రత్త. మీరు చావకుండా ఉండాలంటే పాదశుద్ధి అవసరము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పాదశుద్ధితో మనం దేవుని మందిరంలోనికి వద్దాం. ఒక ఆయన ఇక్కడ ఇదే సిద్ధాంతాన్ని తీసుకుని పొరపడ్డాడు. ఎవరంటే ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువుకి మరణశిక్ష విధించినటువంటి పిలాతు. ఆయన ఏమన్నాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువుని నిలబెట్టి ఆయన్ని పరీక్షించి విచారించి ఈయనలో ఏ దోషము లేదు, ఇతడు నీతిమంతుడు అని చెప్పి అతన్ని విడిచిపెట్టలేదండి. ప్రజలందరూ ఏమన్నారంటే ఈయన్ని సిలువేయండి సిలువేయండి అని చెప్పారు. పిలాతు అంటున్నాడు, సిలువేయడానికి ఈయనలో ఏ దోషం లేదు కదా. ఆయన గవర్నరు. పిలాతు అంటే గవర్నర్, న్యాయమూర్తి, జడ్జితో సమానం. ఆయన చెప్పింది శాసనం. మరి ఆయన ఏం చేశాడంటే ప్రజల మెప్పు పొందాలని ఈయనలో ఏ దోషం లేదు కానీ
సరే ఈయన మీరు చంపాలనుకుంటున్నారుగా, ఇతడి నీతిమంతుడు, ఇతని రక్తపరాధము నా మీద కానీ నా పిల్లల మీద కానీ లేకుండా ఏం కడుగుతాను నేను? చేతులు కడుగుతాను. పొరపడ్డాడు కదా పిలాతు. చేతులు కడుక్కొని, దోషం చేసి చేతులు కడిగితే పోతుందా? పాపం చేసి చేతులు కడిగితే పోతుందా? లేదు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు కడగవలసింది చేతులు కాదు, నువ్వు కడగవలసింది హృదయపూర్వకంగా నీ పాదాలను శుద్ధి చేసుకో. ఎదుటి వారిని క్షమించో, నీ వలె నీ పొరుగు వారిని క్షమించడం నువ్వు నేర్చుకో. యేసుప్రభు చెప్పింది అదే. కనుక ఈ పాదశుద్ధిని గురించి ఇంతటితో మనం ముగించుకుందాం. ఇక రెండవ శుద్ధి ఉదర శుద్ధి. రెండవ శుద్ధి ఏంటండి? ఉదర శుద్ధి. ఉదరము అని అంటే ఏంటి చెప్పాలి. ఉదరము అని అంటే ఏంటమ్మా? ఉదరం అంటే చెప్పండి అమ్మా, ఉదరం అంటే ఏంటి చెప్పండి. పొట్టేనా? ఎవరో కడుపు అన్నారు. కడుపు అన్నా ఒకటే, పొట్టన్నా ఒకటే. రెండవది క్రైస్తవుడు చేయవలసింది ఏంటంటే ఉదర శుద్ధి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదరము లేదా ఈ పొట్ట ఇది గనక శుద్ధీకరించబడకపోతే, నీ పాదాలు శుద్ధీకరించకుండా నువ్వు దేవుని మందిరంలోనికి వెళితే ఎలా చస్తావు అని దేవుడు ఆజ్ఞాపించాడో, అలాగే నీ ఉదరము కూడా శుద్ధీకరించబడాలి. ఎందుకో తెలుసా? నీ దేహములో సర్వ సృష్టికర్త అని యెహోవా దేవుని యొక్క నివాస స్థలము అని చెప్పాడు. నీ హృదయం అనే ఆలయములో నేను కూర్చుంటాను అన్నాడు. మన హృదయములో ఆయన నివాసం ఉండాలి. కనుక మన దేహమంతా ఎలా ఉండాలి అని అంటే పవిత్రపరచబడాలి. మన ఉదరాన్ని పవిత్రం చేసుకోవాలి. ఈ 3 దినాల ఉపవాస ప్రార్థనల ద్వారా మన ఉదరం ఏమవుతుందంటే పవిత్రపరచబడుతుంది. అంతకుముందు అన్ని మనము ఈ ఉదరములోనికి పంపిస్తాం. ఆకలైనప్పుడు ఏదంటే అది తినేస్తాం కదా. మనకు బాగా నచ్చింది ఏదైనా కనబడింది అనుకోండి, తినేస్తాం. ఎన్నెన్నో తినేస్తాం. ఇవి తినగలిగినవా, ఇవి తినకూడనివా అనేది మనం ఆలోచించాం. అలా ఆలోచించకుండా చాలామంది చాలా తిని వాళ్ళ కడుపులు అపవిత్రం చేసుకున్నారు. ఈ రోజున మనం అలా అపవిత్రం చేసుకోకూడదు. కొన్ని తినేవి ఉన్నాయి, కొన్ని తినకూడనివి ఉన్నాయి, కొన్ని త్రాగేవి ఉన్నాయి, కొన్ని త్రాగకూడనివి ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. వాటిని కనుక జాగ్రత్తగా పరిశీలించి ఏవి తిని త్రాగాలో అవే తిని త్రాగండి. ఏవి తినకూడదో, ఏవి త్రాగకూడదో వాటిని మానేయండి. అప్పుడు మీ ఉదరాన్ని శుద్ధి చేసుకున్న వారవుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనోహ భార్యకి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఇదిగో ఇంతకాలానికి నీకు గర్భం వచ్చింది కనుక, ఆ వాక్యం రెఫరెన్స్ కావాలా? రాసుకుంటున్నారు కదా, రాసుకుంటామా. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 4వ వచనం. మనోహకి కొంచెం ఆలస్యంగా సంతానాన్ని దేవుడిస్తున్నాడు. అప్పుడు ఏమన్నాడు? ఆ వాక్యం చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమే గాని మద్యమునే గాని ఏం త్రాగకుండా ఉండాలండి. మనం దేవుని పిల్లలమైన మనం ఏం త్రాగకుండా ఉండాలి? ద్రాక్షారసం కానీ, మద్యము కానీ, మత్తు కానీ ఏవి కూడా మనము స్వీకరించకూడదు. ఒకవేళ వాటిని కనుక మన కడుపులోనికి పంపిస్తే మన ఉదరం ఏమవుతుంది? శుద్ధి చేయబడదు, అశుద్ధం చేయబడుతుంది, అపవిత్రం చేయబడుతుంది, మాలిన్యం చేయబడుతుంది. కాబట్టి మలినమైన నీ ఉదరము చేత దేవుని మందిరంలోకి వచ్చి నువ్వు ప్రార్థిస్తే దేవుడిని ప్రార్థన వింటాడా? కనుక నీ ఉదరాన్ని నీవు శుద్ధి చేసుకోవాలి. ఏవి మాన్యమో ఏవి కాదో నువ్వు తెలుసుకోవాలి. అదే విషయాన్ని లూకా శుభవార్తలో ఎలిజబెత్ జకర్యాలకు కూడా చెప్పాడండి. ఆ వాక్యాన్ని కూడా చదువుదామా? లూకా శుభవార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఎలిజబెత్ జకర్యాలతో కూడా అంటాడు, ఇదిగో ఈయన నా ప్రవక్తగా నేను అభిషేకిస్తున్నా, ఇతడు ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకూడదు అని యోహాను ప్రవక్తను గురించి దేవుడు చెప్పాడు. ఆయనను ఏ విధంగా శుద్ధి చేయాలో, ఆయన ఉదరం ఎలా పవిత్రంగా ఉండాలో ముందుగానే తెలియపరిచాడు. ఇది నాన్న చాలామంది ద్రాక్షరసమే కానీ, మద్యమే కానీ, మత్తే కానీ రకరకాలవన్నీ కూడా స్వీకరిస్తూ వారి ఉదరాలను అపరిశుద్ధం చేసుకుంటున్నారు. ఈ 3 దినాల ఉపవాసం ద్వారా మీ అందరూ కూడా ఏం చేస్తున్నారంటే మీ ఉదరాన్ని చాలా క్లీన్ చేసుకుంటున్నారండి. ఇది చాలా సంతోషకరమైన విషయం. మరలా 40 రోజులు ఆగితే కొత్త సంవత్సరంలోకి వెళ్ళిపోతాం. 3 దినాలు ప్రతిష్ఠించుకొని ఉపవాసం ఉండి అనవసరమైన విషయాలన్నింటినీ కూడా మనం ఏం చేస్తున్నాం? క్లీన్ చేసేసుకుంటున్నాం. అలా క్లీన్ అయిన తర్వాత మరలా పరిశుద్ధమైన వాటిని మనము తినకూడదు.
యెషయా గ్రంథం 52వ అధ్యాయం 2వ వచనం ఒకసారి మనం చూస్తే అక్కడ క్లియర్గా చెప్తాడు యెషయా ప్రవక్త. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చదువుదాం. ఏవి మంచి పదార్థములో, ఏవి మంచి పదార్థములు కాదో, ఏవి తినగలిగినవో, ఏవి తినకూడదో క్లియర్గా రాశాడు. ఆహారము కాని దానికోసం. చూసారా, ఆహారము కానిది. ఏంటి ఆహారము కానిది? మద్యము ఆహారము కాదు, అది నీకు తృప్తిని కలిగించదు. ఆ క్రింద వాక్యమే చెప్తున్నాడు, తృప్తి లేని వాటి కోసం మీరు అరువులు చాచుచున్నారు అని. మద్యం ఎంత సేవించినా తృప్తి ఉండదు. అది తాగిన 10 నిమిషాలకు మరలా కావాలి అంటుంది. అది తృప్తి తీరదు, అది ఆకలి తీరదు. ఆహారము కాని దాని కోసం మన ప్రయత్నం చేయకూడదు. ఆహారము కాని దానిని మనము తిని మన ఉదరాల్ని అపవిత్రం చేసుకోకూడదు. ఆ క్రింద వచ్చిన చదువయ్యా. నా మాట జాగ్రత్తగా ఆలకించు, మంచి పదార్థములను మీరు భుజించండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచి పదార్థాలని మీరేం చేయాలి? మనం మంచి పదార్థాలు భుజించాలండి. అనుకుంటాం కదా మనం మంచి పదార్థాలే భుజించాలి అని. మనం భోజనానికి వెళ్తాం. ఒకసారి తెనాలి మోషే గారని, నేను క్రిస్టియన్ పాలెంలో పరిచయం చేస్తూ ఉన్నప్పుడు ఆయన బాగా సంపాదించాడు, కొడుకు పెళ్లి చేశాడు. అందులో 60 ఐటమ్స్ పెట్టాడు. తెనాలి పెళ్లి కూడా నేనే చేశాను వాళ్ళ అబ్బాయిది. పెళ్ళి అయిపోయిన తర్వాత భోజనానికి వెళ్తే ఇస్త్రాకులు ఎన్ని ఉన్నాయి? 60 ఐటమ్స్. ఏం తినాలి? అందులో కొంచెం అది కొంచెం అది కొంచెం అది కొంచెం తిన్నా కడుపు నిండిపోద్ది. ఇక భోజనం కూడా చేయక్కర్లా. అందులో రొయ్యల వేపుడు, చేపల వేపుడు, చికెన్, మటన్, వంకాయ ఫ్రై, ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. అసలు ఏం తినాలి నేను ఇక్కడ? నాకు అర్థం కావట్లే. ఏం తినాలి ప్రభా? ఇన్ని భోజన పదార్థాలు పెట్టారా, ఇవన్నీ కలిపి తినేస్తే ఎలా ఉంటుంది? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, భోజన ప్రియులు ఏం చేస్తారయ్యా? కలిపి తింటారా? తినరా? ఏమనుకోవద్దులేండి. భోజన ప్రియులు భోజనం. ఒక ఆయన అన్నాడు, ఏమండి బిర్యానీ పెడితే గుంటూరు అయినా నడిచి వెళ్తానండి అన్నాడు ఒక ఆయన. అమ్మ వింటున్నారా? ఒక ఆయన బిర్యానీ పెట్టాలి కానీ గుంటూరు అని నడిచి వెళ్తానండి నేను, ఛార్జీకి టికెట్ లేకపోతే, డబ్బులు లేకపోతే. అంటే ఏంది? ఆయన ఉద్దేశం ఏంటంటే బిర్యానీ కోసం ఆయన ఎంత దూరమైనా వెళ్ళగలడు. యేసయ్య కోసం వస్తున్నావా? ఇక్కడ ఇంత అద్భుతమైన మందిరం, కొన్ని లక్షల విలువైనటువంటి ఎక్విప్మెంట్స్తో అద్భుతమైన ఆరాధన జరుగుతూ ఉంటే ఎంతమంది ఇంకా ఇళ్లల్లో లేరండి? భోజనానికైతే వెళ్తాం కదా, ఎంత దూరమైనా. ఈ నంది వెలుగు ఈ మూల నుండి ఆ మూలకి జడ్పిహెచ్ స్కూల్ దగ్గరికైనా నడిచి భోజనాలంటే వెళ్తాం. మరి దేవుని సన్నిధిలో ఆరాధన అంటే వస్తున్నామా? నా ప్రియమైన వర్లరా, మంచి భోజనం మనం చేయాలి. యెషయా ప్రవక్త అంటున్నాడు, నీ ఉదరాన్ని అపవిత్రపరిచే ఆహారాన్ని నిషేధించండి. నీ ఉదరాన్ని పవిత్రపరిచే భోజనాలు మీరు చేయండి. ఆ రోజు నేను ఫ్రైలు అయితే ఏం తినలేదండి. వంకాయ కూర మాత్రం కొంచెం తిన్నాను. మీరు నమ్ముతారో లేదో, మొత్తం వదిలేసేసాను. మటన్ కర్రీ కొంచెం, వంకాయ కూర కొంచెం, కొంచెం రైస్ తిని వచ్చేసాను. మొత్తం ఐటమ్స్ మొత్తం వదిలేసాను నేను. అవన్నీ కలిపి తింటే ఎలా ఉంటుందో తెలుసా మీకు? బైబిల్ గ్రంథంలో మోషే గారు చెప్తాడు ఏమని? ఉన్నిని, ఇంకొకటి ఏదో ఊలు ఉంది, జనపనార, ఉన్ని జనపనార కలిపి నేనిన వస్త్రాన్ని ధరించకూడదు అంటాడు. రెండవది ఏం చెప్తాడంటే ఎద్దును గాడిదను జత చేసి వ్యవసాయం చేయకూడదు అని అంటాడు. మరి ఇప్పుడు వెజిటబుల్ని నాన్ వెజిటేరియన్ని కలిపి తినొచ్చా? ఆలోచన చేయండి. ఇది కూడా లాజిక్కే. ఉన్ని జనపనార కలిపి నేసిన వస్త్రాన్ని మనం అంటుకోకూడదు, వాటిని మనం ధరించకూడదు ప్రభు చెప్పాడు. ఇక రెండవది గాడిద ఎద్దు కలిపి వ్యవసాయం చేయకూడదని చెప్పాడు. మరి మనము నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ కలిపి తినొచ్చా? తినకూడదు. నా కాన్సెప్ట్ అదే. నేను కూడా వెళ్ళిన చోట చాలామంది పాస్టర్ గారుల కంటే అవి ఇవి మొత్తం పెట్టేస్తారు. కానీ నేనైతే తింటే వెజ్ లేదంటే నాన్ వెజ్, అంతే. రెండు మాత్రం కలిపి తినను. మీరు కూడా తినొద్దు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా తినడం వలన ఏమవుతుంది? లోపల వెజ్ నాన్ వెజ్ కలిపి తింటే లోపల ఆమ్లాలు, కొన్ని ఆమ్లాలు ఉంటాయి మనం తిన్న ఆహారం అరిగించడానికి. ఆ ఆమ్లాల వలన ఆ లోపల ఏదో ప్రాబ్లం అయ్యి అసిడిటీ క్రియేట్ అవుతుందంట. అసిడిటీ వలన ఇప్పుడు ఏమవుతుంది? గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. చాలామంది గ్యాస్ ఎందుకు వస్తుందో అర్థం కావట్లా. వారు తినే ఆహారాల ద్వారా వారు గమనించలేకపోతా ఉన్నారు.
బైబిల్ క్లియర్గా చెప్తుంది, నీ ఉదరము శుద్ధిగా లేకపోతే తింటే నాన్ వెజ్ తిను లేదా వెజ్ తిను, అలా తింటే నీ ఉదరం పవిత్రంగా ఉంటుంది, శుద్ధిగా ఉంటుంది, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. మొత్తం కలిపి తింటే నీ ఆరోగ్యం చెడిపోతుంది. కొందరు తింటారండి, తినకూడదు తింటారు, బైబిల్ చెప్తుంది. మనకు తెలుసు, తప్పిపోయిన కుమారుడు లోకాశుభ వార్తలో ఏం తిన్నాడండి? తప్పిపోయిన కుమారుడు లోక 15:16 చదువు రాసుకోండి అమ్మా. లోక 15:16లో ఆయన ఏం తిన్నాడు అని లేదు, కానీ అక్కడ తినడానికి ఇష్టపడ్డాడు. ఆ రోజు కనుక అతను నిర్ణయం తీసుకోకపోతే ఆకలి తట్టుకోలేక ఆ పందులు తినే పొట్టు తినేవాడే. చిక్కుడుకాయల పొట్టది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పందులు తినే చిక్కుడుకాయల పొట్టు కూడా తినడానికి అతడు ఆశ కలిగి ఉన్నాడు. మరి కొంతమంది ఏం తింటున్నారో తెలుసా? యెషయా గ్రంథము 44వ అధ్యాయం 20వ వచనంలో బూడిద తినేవారంట. ఎందుకు కొంతమంది బూడిద తింటారు? ఉన్నారా మీలో ఎవరైనా? అదే అలవాటు. కొంతమంది గర్భిణీ స్త్రీలు బియ్యంలో ఉన్న రాళ్ళు ఎరుగు తింటారు, మొహం కడుగుతా బూడిద పెట్టుకుని తినేస్తారు. మరి వాళ్ళ జ్ఞానం ఉందో లేదో? ఉందా? జ్ఞానం ఉన్న వాళ్ళు ఈ పని చేస్తారా? చదవండి అమ్మా, ఆ వాక్యం చదవండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 20వ వచనం. వాడు బూడిద తినుచున్నాడు. ఎందుకు తింటున్నాడు వాడు బూడిద? వాడి మనసు మోసపోయినదే. అదేండి, మోసపోయిన వాడే ఇలాంటి పనులు చేస్తాడు జీవితంలో. మోసపోయిన తప్పిపోయిన కుమారుడు మోసపోయాడు గనుక స్నేహితులు ధనమున్నంత కాలం స్నేహితులు ఉన్నారు, ధనం అయిపోయాక స్నేహితులు వెళ్ళిపోయారు కనుక అతడు మోసపోయాడు. ఏం చేసేది లేక తినకూడని ఆహారం చిక్కుడుకాయల పొట్టు తినడానికి ఇష్టపడ్డాడు. కొందరు బూడిద తినడానికి ఇష్టపడుతున్నారు. కనుక మంచి పదార్థములను తిని మీ ఉదరాన్ని పవిత్రపరచుకోవాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రేమిన వర్లరా, తృప్తి కలిగించే దాన్ని తినండి, తృప్తి లేని దానికోసం అరులు చాచకండి. తినకూడనివి తినకుండా తినవలసినవి మాత్రమే తినడం కోసం ప్రయత్నం చేయండి. గంజాయి ఇప్పుడు బాగా ఎక్కువైపోయింది. కాలేజీ స్టూడెంట్స్ పట్టబడుతున్నారు గంజాయిలో. గంజాయి మత్తులో స్టూడెంట్స్ పట్టబడి అరెస్ట్ చేయబడుతున్నారు. ఇంకా చదువులేని వారు ఎంతోమంది గంజాయి మత్తులో ఉన్నారు. గంజాయిని ఎలా స్వీకరిస్తున్నారు గమనించండి. సృష్టిలో కొన్ని జంతువులు ఉన్నాయి, కుక్కలు, పందులు, ఆవులు, ఎద్దులు, ఇవన్నీ ఉన్నాయి. గంజాయి ఆకు పెట్టండి, తింటాయా? తినవు కదండి. మరి మనిషి ఎందుకండి అలా తింటాడు? అరే పశువులే చీ నిన్ను తినకూడదు అని చేదరించి వాటిని నిషేధిస్తూ ఉంటే, జ్ఞానము లేని పశువులు వాటిని నిషేధిస్తూ ఉన్నాయి, కానీ జ్ఞానం కలిగిన మనుష్యుడు మాత్రం దానిని ఆస్వాదిస్తున్నాడే. పొగ తాగేసి మత్తులో తేలిపోతున్నాడే. ఎంత భయంకరమైన పరిస్థితి. వాడికి తెలివి లేదు అంటాడు యెషయా ప్రవక్త. తెలివి లేని వారుగా ప్రవర్తించకండి. ఏవి తినాలో ఏవి తినకూడదో యోచించి మనము తిని మన ఉదరాన్ని పవిత్రపరచుకోవాలి. కనుక రెండవది ఉదర శుద్ధి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మనం ముగించుకోబోతున్నాం కనుక నూతన సంవత్సరము వచ్చేంత వరకు 2024 మనకు నూతన సంవత్సరమే. ఆ 2025వ సంవత్సరం వచ్చేంత వరకు మనం ఏం చేయాలి? పాదాలు శుద్ధి చేసుకుందాం, ఉదరాన్ని శుద్ధి చేసుకుందాం. మూడవది శరీర శుద్ధి. చూడండి, వాక్యం చదవండి. నిర్గమకాండము 29వ అధ్యాయము 4వ వచనం. నిర్గమకాండము 29వ అధ్యాయము 4వ వచనం. మరియు నీవు అహరోనును ప్రత్యక్షపు గుడారము ద్వారము దగ్గరకు తీసుకొని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి ఆ వస్త్రములను తీసుకొని చాలండి వారికి నీళ్లతో స్నానం చేయించి ఎఫోదును ధరించి, ఎఫోదు అనగా క్యాసిక్ అంగి, అది నాన్న పాత నిబంధన యాజకులు వారికి ఒక ప్రత్యేకమైన అంగి ఏర్పాటు చేశాడు. దేవుడే దాన్ని డిజైన్ చేశాడు. ఈ అంగి ఇలా కుట్టండి, ప్రధాన యాజకుడు ఇలా ఉండాలి, ఇందులో 12 మంది యాకోబు గోత్రికుల పేర్లు వాటిలో ఉండాలి. ఇంకా చాలా అద్భుతమైనటువంటి డిజైన్ చేసి ఆ క్యాసిక్ని ఏర్పాటు చేశాడు. అది ధరించి చర్చిలోకి వెళ్ళాలి. ఈరోజు అది లేదనుకోండి, క్రొత్త నిబంధనలో ఇంకా అవేమీ అక్కర్లేదు మనకి. అయితే ఈ రోజున స్నానము చాలా ప్రాముఖ్యం. ప్రతి మనిషి కూడా స్నానం చేయాలి.
ఎలాంటి స్నానం ఇది? ఏ స్నానం ఎప్పుడు చేయాలి? మనందరికీ తెలుసు, వేసవికాలం అయితే 3 సార్లు అయినా స్నానం చేస్తాం. అదే చలికాలం అయితే ఒకరోజే ఎక్కువగా ఉండొచ్చు కదండి. కొంతమంది వారానికి ఒక రోజు చేసేవాళ్ళు కూడా ఉన్నారులేండి. నాకు తెలుసు ఒక ఆయన పేరు చెప్పడం బాగోదు. ఆయన వారానికి ఒకసారైనా చేస్తావా స్నానం అని అడిగా. ఎందుకు అలా అడిగావు అన్నాడు. నీ దగ్గర మంచి వాసన వస్తుందిలే అందుకని అన్నా. పక్కున నవ్వాడు. నిజమే, ఆయన ప్రక్కన వాసన కూర్చోలేం కాసేపు కూడా. అయ్యా వారానికి ఒకసారైనా స్నానం చేస్తావా అంటే, ఎలా తెలుసు నీకు అని అన్నాడు. అంటే నువ్వు వారానికి ఒకసారి చేస్తున్నావా అన్నా. అవును అని అన్నాడు. ఆయన వేసుకున్న షర్టు అది ప్యాంటు వారానికి ఒకసారి విప్పి వాటితో పాటు అటు ఉతికి ఈయన స్నానం చేసేవాడు. నా ప్రియమైన వర్లరా, మన శరీరాన్ని అలా అపరిశుద్ధం చేసుకుంటే దేవుని యొక్క ఆత్మని ప్రక్కన కూర్చోగలడా? ఒక సామాన్యమైన మనుషులని ప్రక్కన కూర్చోలేడే. మరి అలాంటప్పుడు నీ వాసన దుర్గంధన, నీ శరీర వాసన దుర్గంధంగా ఉంటే దేవుడు ఎలా నీ దగ్గర ఉంటాడు? అందుకని మనం ఏం చేయాలంటే శరీరాన్ని బాగా శుద్ధి చేసుకోవాలి. ప్రతిరోజు ఉదయం సాయంకాలం స్నానం చేయాలి, ప్రశస్తమైన బట్టలు ధరించాలి. అంటే 3వ విషయం, మన శరీరాన్ని శుద్ధి చేయాలి. లేవియకాండము 8వ అధ్యాయము 6వ వచనంలో మోషే అహరోను తన పిల్లలతో కూడా అదే మాట చెప్తాడు. మీరు శుభ్రంగా స్నానం చేసి దేవుని మందిరములోనికి వెళ్ళండి. ఈరోజు దేవుని మందిరంలోనికి వచ్చిన మీ అందరూ కూడా స్నానం చేసి వచ్చారని నేను నమ్ముతున్నా. స్నానం చేసి రావాలండి. లేకపోతే ఏమవుతుంది? స్నానం చేయకపోతే ఏమవుతుంది? ప్రియమైన వర్లరా, ఒక భక్తుడు నాకు తెలిసిన ఆయన నేను చూడలే, ఆయన గురించి విన్నా. ఆ మహానుభావుడు ఆయన చేతికి ఒకవేళ డబ్బు అయితే అంటుకోడు. ఏదైనా డబ్బు వస్తే ఆయన మినిస్ట్రీ తరపున తన శిష్యులు ఉంటారు, వాళ్ళు తీసుకుంటారు. ఒకవేళ పొరపాటుగా తీసుకోవాల్సి వస్తే ఆ డబ్బు తాకితే వెంటనే డబ్బు కట్టలు అక్కడ పడేసి లోపల బట్టలు వాడిని విప్పేసి స్నానం చేసి ఆ సబ్బుతో చేతుల్ని శుభ్రంగా క్లీన్ చేసుకుంటాడట. ఎందుకని? ధనాన్ని తాకినందుకు. ప్రియులరా, మన హైందవ సహోదరులైతే ధనాన్ని లక్ష్మీదేవతగా భావిస్తారు కదా. మీకు తెలుసా? ధనాన్ని ఒక లక్ష్మీదేవతగా భావిస్తారు. అయితే ఈ దైవ సేవకుడు ధనాన్ని ఎలా భావించాడు తెలుసా? దాన్ని తాకితే ఏదో మలినం నన్ను అంటుకుంటుంది అన్నట్లుగా చేతులు శుభ్రంగా కడిగేసుకునేవాడండి. ఎందుకని? నాకు అర్థం కాలేదు. ఆయన చెప్పలేదు. ఎందుకు ఈయనలా ధనాన్ని తాకితే ఎందుకు చేతులు శుభ్రంగా కడుక్కుంటున్నాడు అని ఆలోచన చేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే నాకు కొన్ని విషయాలు ప్రభు బయలుపరిచాడు. ఆ ధనం ఎంతమంది అపవిత్రుల చేతుల్లో నుండి వచ్చిందో మరి మీకు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన విషయం అది ఒక దొంగ చేతిలో నుండి రావచ్చు, ఒక వ్యభిచారి చేతిలో నుండి రావచ్చు, ఒక నరహంతకుని చేతిలో నుండి ఆ ధనము మన దగ్గరకు రావచ్చు, లేదా ఒక అంటు వ్యాధి కలిగిన రోగి, అది ఎయిడ్స్ కావచ్చు, HIV కావచ్చు, కరోనా కావచ్చు, మరి ఇంకేమైనా కావచ్చు, అట్టి వారి చేతిలో నుండి రావచ్చు. కనుక ఆ ధనాన్ని తాకిన వెంటనే శుభ్రంగా మిమ్మల్ని మీరు క్లీన్ చేసుకోండి. దాన్ని మీరు తాకడం వలన మీ శరీరం ఏమవుతుంది? మలినమవుతుంది. అది మనము ఒక వాహనం మీద ప్రయాణం చేస్తూ ఉండవచ్చు. ఆ వాహనం అంతకుముందు శవాన్ని తీసుకుని వెళ్ళి ఉండొచ్చు. అదే వాహనంలో మనం కూడా కూర్చుని ఉండవచ్చు. అందుకనే నీ దేహం మాలిన్యమవుతుంది. మలినమైన నీ దేహాన్ని ప్రతిరోజు ఉదయం సాయంకాలం శుద్ధి చేసుకోవాలి. అలా శుద్ధి చేయకపోతే అది నీ శరీరానికి హాని. దేవుని సన్నిధిలో పవిత్రంగా నువ్వు ఉండలేవు. దేవునికి నువ్వు పవిత్రంగా ఉండాలంటే నీ శరీరాన్ని ఏం చేయాలి? శుద్ధి చేయాలి. సంఘానికి సాదృశ్యమైనటువంటి ఋతు, పెండ్లి కుమారుడైన యేసు క్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నటువంటి యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్న బోయజు, వారిద్దరి సంఘటన మనం చూస్తే ఋతు గ్రంథంలో ఒకరోజు సాయంకాలం ఋతు చక్కగా స్నానం చేసి, అక్కడ రాయబడిన మాట, ఋతు స్నానం చేసి బోయజు దగ్గరకు వెళ్ళెను అని రాయబడింది. ఓ సంగమా, ఈరోజు నువ్వు స్నానం చేయకపోతే, నీ దేహాన్ని పవిత్రపరచుకోకపోతే పెండ్లి కుమారుడైన యేసయ్య దగ్గరికి ఎలా వెళ్ళగలవు? ఆలోచన చేశారా? వెళ్ళగలమా? వెళ్ళలే. పెండ్లి కుమారుడు నవవరుడు, నవవధువు అయిన మనము ప్రతినిత్యము స్నానము చేత మన వస్త్రాలను మనం ఏం చేయాలి? పవిత్రపరచుకోవాలి. హెబ్రీ పత్రిక 10:22 చూడండి. హెబ్రీ పత్రిక 10:22. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక. మనస్సాక్షికి
కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమై నిర్మలమైన ఉదక స్నానము చేయాలి. మనం ఏ స్నానం చేయాలండి? చూడండి, ప్రతినిత్యము భౌతిక దేహాన్ని ఏ రీతిగా కడుక్కుంటామో వాక్యమనే ఉదకము చేత మనము ప్రతినిత్యము స్నానం చేయాలి. దేవుని యొక్క వాక్యమనే నీటి ద్వారా మనల్ని మనము శుద్ధి చేసుకోవాలి. అదే 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో కూడా ఒక చక్కని మాట రాస్తాడు. అది కూడా జ్ఞాపకం చేసుకుందాం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 21వ వాక్యము. బాప్తిస్మము, చూడండి, స్నానానికి సాదృశ్యంగా ఉన్న బాప్తిస్మము మీ ఆత్మలను రక్షిస్తుంది, మీ ప్రాణాన్ని రక్షిస్తుంది. మీ ప్రాణాన్ని రక్షించే బాప్తిస్మం అనే స్నానం ఎంత ముఖ్యమో మీ దేహాన్ని రక్షించే స్నానం కూడా అంతే ముఖ్యము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిది పాదశుద్ధి, రెండవది ఉదర శుద్ధి, మూడవది శరీర శుద్ధి. ఇక 4వ విషయాన్ని త్వరగా లాగించేస్తున్నాను, వస్త్రశుద్ధి. వస్త్రశుద్ధి కూడా చాలా ప్రాముఖ్యమైందే. మనం వేసుకునే వస్త్రాలు ఎలా ఉన్నాయి? కొందరు ఉదయం ధరించిన వస్త్రాలు మరలా సాయంకాలం కూడా ధరిస్తారు. ఉదయం వేసుకునేవి సాయంత్రం అలాగే ఉంటాయి. అఫ్కోర్స్ కావస్తే స్నానం కూడా చేసి ఉండొచ్చేమో. కొందరు స్నానం చేసిన తర్వాత మరలా ఏం చేస్తారు? విడిచిన వస్త్రాలు. నాకు తెలిసిన ఒక దైవ సేవకుడు ఉన్నాడు, నేను చూడలేదు కానీ ఇందాక చెప్పాను మీకు. ఆయన ఉదయం స్నానం చేసిన తర్వాత మరలా మధ్యాహ్నం స్నానం చేస్తాడు. ఉదయం వేసిన బట్టలు మధ్యాహ్నం వేయడు. మధ్యాహ్నం స్నానం చేసిన తర్వాత మరలా సాయంత్రం స్నానం చేస్తాడు. మధ్యాహ్నం వేసుకున్న బట్టలు మళ్ళీ సాయంత్రం వేయడు. అంటే రోజుకి 3 సార్లు బట్టలు మారుస్తాడు. స్నానం చేసిన తర్వాత ఆ ఇడిచిన వస్త్రాలని ఉతికే వారికి ఎలా తెస్తాడో తెలుసా? చేత్తో కాదు, ఒక కర్ర తీసుకొని ఆయన అలా పట్టుకొని తీసుకొచ్చి అలా వేసేస్తాడండి. పూర్వం కుష్ఠరోగము కలిగినటువంటి వ్యక్తికి ఇచ్చే ఆహారాన్ని ఎలా ఇస్తారో అలా తీసుకొచ్చేవాడు ఆయన. చూడండి, ఆయన ఎంత పరిశుద్ధుడు. అందుకే ఆయన పిలిస్తే పలుకుతాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పిలిస్తే పలుకుతాడండి. దేవా అంటే ఏం దాసు, ఏం కావాలి నీకు అని అంటాడు. అద్భుతమైనటువంటి ప్రవక్త. ఒక 60 ఏళ్ళు కనుక మనం ముందు పుట్టుంటే ఆ మహానుభావుడిని చూసేవాళ్ళం మనం. మన తెలుగు రాష్ట్రంలోనే పుట్టాడండి, గర్వకారణం అని మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. మొంగమూరి దేవదాసాయి గారు ప్రభు సన్నిధిలో పిలిస్తే పలుకుతాడు ఆయన. ఒక తల్లి ఆతిథ్యం ఇయడానికి అయ్యగారికి లోపల మంచం వేసి పడుకోబెట్టి పక్కనే పిల్లవాడిని పడుకోబెట్టి అమ్మగారు కింద పడుకుంది. అమ్మ నీకు మంచం లేదు కదా, నేనే కింద పడుకుంటానంటే లేదు లేదయ్యా మీరే పైన పడుకోండి. ఆ రోజు ఆ ఇంట్లోకి త్రాసుపాము వచ్చింది. ఆ రోజులో కిరోసిన్ బుడ్డలు, కిరోసిన్ దీపాలు, కరెంటు లేవు. త్రాసుపాము లోపలికి వచ్చేసింది. వెంటనే దేవదాసుని లేపాడు. దేవుడు వచ్చి దాసు లే అన్నాడు. ఏంటి ప్రభు, మంచి నిద్రలో ఉన్నాను కదా, పాము వచ్చిందయ్యా, దాన్ని చంపేసి బయటపడాయి, పిల్లోడిని కరవడానికి వచ్చింది అని చెప్పగానే వెంటనే లేచి ఆ కిరోసిన్ దీపంలో వెతికితే పిల్లవాడి దగ్గర తాసుపాము అలా పడగలేపి పిల్లవాడు నిద్రపోతూ ఉన్నాడు. ప్రభువా నీకు వందనాలయ్యా, నేను ఈ ఇంటిలో ఈ తల్లి నాకు ఎంతో ఆతిథ్యం ఇచ్చింది, ఈ బిడ్డ కనుక చనిపోతాను ఆ అపవాదు నా మీదకి వచ్చేది కదా, ఆ నింద నా మీదకు ఉండేది కదా, అందుకే నీ మీదకు నింద రాకూడదనే నిన్ను లేపాను అనగానే, ఎందుకు వచ్చావు సర్పమా, నువ్వు బయటకు వచ్చి తల రాతికేసి కొట్టుకొని చావు అని చెప్పాడండి. అంతే, మాటే. మనమైతే కర్ర ఎక్కడుంది, కత్తి ఎక్కడుంది, ఈ కర్ర కదా, ఆ కర్ర, ఈ కర్ర అని వెతుకుతాం మనం. కానీ ఆయన ఆజ్ఞాపించాడు, ఓ సర్పమా నువ్వు బిడ్డను చంపడానికి వచ్చావు, నిన్ను నువ్వే రాతికేసుకుని కొట్టుకొని చావు అని ఆజ్ఞాపించాడు. వెంటనే బయటకు వచ్చి రాతికి తల వేసుకుని కొట్టి చచ్చిపోయింది. ఆ మహానుభావుడు ప్రవక్త. 60 సంవత్సరాలు కనుక మనం ముందు పుట్టుంటే ఆయన చూసేవాళ్ళమండి. ఆయన వస్త్రశుద్ధి, దేహశుద్ధి ఇవన్నీ కూడా ఎంత పక్కగా పాటించేవాడంటే, అలా పాటిస్తే నిజంగా దేవుడు మనతో కూడా మాట్లాడతాడండి. ఈ రోజున మనం చేయవలసింది శరీర శుద్ధి కూడా అలా మనం చేసి, వస్త్రశుద్ధి కూడా మన వస్త్రాలు మనం కూడా ఆ విధంగా శుద్ధి చేసుకుని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఆయన మనతో మాట్లాడతాడు. యోసేపు రాజుగారి దగ్గరికి పిలువబడ్డాడు. ఐగుప్తు దేశంలో చెరసాల్లో జైలు వస్త్రాలు ధరించాడు. ఆయన బయటికి తీసుకుని వచ్చిన తర్వాత రాజుగారిని చూడాలి అంటే రాజవస్త్రాలు ధరించాలి. రాజుగారు ఆజ్ఞాపించాడు, యోసేపుకి జైలు వస్త్రాలు తొలగించి ప్రశస్తమైన వస్త్రాలు తీసుకుని అతనికి తొడిగించిన దగ్గర తీసుకుని రండి అన్నాడు. ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళాలి అంటే ప్రశస్తమైన వస్త్రాలు అవసరమే. రాజైన యేసయ్య దగ్గరికి వెళ్ళాలంటే ప్రశస్త వస్త్రాలు అవసరం లేదా?
మన వస్త్రాలు శుద్ధి చేసుకోవద్దా? ఎప్పటికప్పుడు మన వస్త్రాలని శుద్ధి చేసుకోవాలి, పవిత్రపరచుకోవాలి. ఇంగ్లాండ్ దేశపు రాణి ఎలిజబెత్, ఆవిడ దగ్గరకు ఎవరు వెళ్ళి మాట్లాడాలి అనన్నా రాయల్ డ్రెస్ వేసుకోవాలి, రాజులు ధరించే వస్త్రాలు ధరించి రాణి గారి దగ్గరికి అప్పుడు ఆమె దర్శనం దొరుకుతుంది. లేకపోతే ఆ వస్త్రాలు ధరించకపోతే ఆమె దర్శనం దొరకదు. ఎవరొచ్చినా ఆమెతో మాట్లాడాలంటే రాయల్ డ్రెస్, రాజుల వస్త్రాలు ధరించి ముందుకు రావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, చెరసాల్లో ఉన్న యోసేపు కానీ, మరి బబులోను దేశంలో ప్రధానమంత్రిగా కాబోయిన దానియేలు కానీ వాళ్ళ మధ్యకు వెళ్ళేటప్పుడు ప్రశస్తమైన వస్త్రాలు, శుద్ధి చేయబడిన వస్త్రాలు వేయబడ్డాయి. ఈ రోజున రాజులకు రాజు, సర్వాంతర్యామి, సృష్టికర్త, మహోన్నతుడు, దేవాది దేవుడు ఆయన దగ్గరకు మనం వెళ్ళాలంటే మనం కూడా వస్త్రాలను శుద్ధి చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన వాళ్ళరా, పరలోకంలో ఒక దృశ్యాన్ని చూశాడు భక్తుడైన జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో దేవుని యొక్క దూత ఎదుట జకర్యా నిలబడి ఉన్నాడు. పక్కనటువంటి ఆ సాతానుగాడు వచ్చి ఫిర్యాదు చేస్తా ఉన్నాడు, దేవా యెహోవా, అదిగో యెహోషువ నీ మధ్య నిలుచున్నాడే, ఆయన మీద ఉన్న వస్త్రాలు మలినమైన వస్త్రాలు కదా, ఆయన పరలోకానికి ఎలా యోగ్యుడు అని క్వశ్చన్ చేశాడు. వెంటనే దేవుడు అన్నాడు, దేవుని దూతకు ఆజ్ఞాపించి వెంటనే యెహోషువ వస్త్రాలను మార్పించాయి, ప్రశస్తమైన వస్త్రాలు ధరింపచేయి అని దేవుడు ఆజ్ఞాపించాడు. వెంటనే దూత తీసుకుని వెళ్ళి యెహోషువకు ప్రశస్తమైన వస్త్రములను ధరించి దేవుని మందిరానికి తీసుకుని వచ్చారు. ప్రియమైన వర్లరా, దేవుని ఎదుట ఉండాలి అని అంటే ప్రశస్తమైన వస్త్రాలు అవసరం, శుద్ధి చేయబడిన వస్త్రాలు అవసరం. రాజుల దగ్గరికి వెళ్ళాలంటే శుద్ధి చేయబడిన వస్త్రాలు, రాణుల దగ్గరికి వెళ్ళాలంటే ప్రశస్తమైన వస్త్రాలు. మరి సర్వోన్నతుడైన న్యాయాధిపతి దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే ప్రశస్తమైన వస్త్రాలు మనకు అవసరం లేదా? జకర్యా గ్రంథంలో చూసాం కదా, జకర్యా గ్రంథం క్లియర్గా చెప్పాడు, మలిన వస్త్రాలతో దేవుని ఎదుట ఎలా ఉంటాడైనా, పరలోకానికి యోగ్యుడి కాదు అనగానే వెంటనే ఆయన మలిన వస్త్రాలు తీసేసి శుద్ధి చేయబడిన వస్త్రాలు తొడిగించండి అని దేవుడు చెప్పాడు. కనుక ఏ విధమైనటువంటి విషయాలను మన మనసులో పెట్టుకుందాం. నెంబర్ 1 పాదశుద్ధి, నెంబర్ 2 ఉదర శుద్ధి, నెంబర్ 3 శరీర శుద్ధి, నెంబర్ 4 వస్త్ర శుద్ధి. సమయం 9 గంటలు అయిపోయింది, ఇంకెన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కదా. ప్రభు చిత్తమైతే 3ంటిని మనం మరలా నేర్చుకుందాం. మనకి దేవుడు మనకి అవకాశం ఇస్తారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న మనం ఉపవాస ప్రార్థనలో ఉన్నారు. ఈ 3 దినాల ఉపవాస ప్రార్థనలో నిజంగా నీ పాదాలు శుద్ధిగా ఉన్నాయా? నిజముగా నీ వస్త్రాలు శుద్ధిగా ఉన్నాయా? నీ దేహం శుద్ధి చేయబడిందా? లేక నీ ఉదరం శుద్ధి చేయబడిందా? ఆలోచన చేయండి. శుద్ధి చేయబడకుండా ఎన్ని సంవత్సరాలు నువ్వు ఇలా ప్రార్థన చేసినా మన జీవితాలు వ్యర్థమే. కనుక మనల్ని మనము శుద్ధి చేసుకొని దేవుని వాక్యము చేత ఉదక స్నానం చేయించుకొని ఆయన నిత్యరాజ్యములోనికి మనము వెళ్ళాలని మనసారా నేను కోరుకుంటున్నా. ఆ 3 విషయాల్ని మీకు తెలియచేస్తాను, రాసుకోండి. ఆ 3 విషయాలు ఏంటంటే నేత్రశుద్ధి, 5వది, 6వది వాక్ శుద్ధి అంటే నోటి మాట, ఇక 7వది హృదయ శుద్ధి. ఈ 3ంటిని ప్రభు చిత్తమైతే మనం తర్వాత తెలుసుకుందాం. దేవుడు మిమ్మను దీవించునుగాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. అయ్యగారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు.